ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న చేదైన అనుభవాలను బట్టి ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనేవాడిని భూమి మీద పుట్టడం అవసరమా, నాకు ఈ జీవితం అవసరమా, చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు, ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకుండి ఉండొచ్చు. నా మట్టుకు నాకుంది అనుభవం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు, నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా, వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా, వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా, వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను, అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయనా నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదను. నవని రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి. హేళన చేయని, ఎగతాళి చేయని. నువ్వెందుకు కృంగిపోవాలి? నువ్వెందుకు విరక్తిలోకి వెళ్ళాలి? చేయని. నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను. నువ్వు నా వైపు చూడు. కృంగిపోవద్దు, శత్రువుకు అవకాశం ఇవ్వద్దు, చావును ఆహ్వానించొద్దు. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి. నిరాశలోకి వెళ్ళిపోయినోళ్ళు, కృంగిపోయినోళ్ళు, దిగజారిపోయినోళ్ళు, శరీర బలహీనతల చేత బాధపడుతూ, ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా, ఈ బ్రతుకు అవసరమా, చావు వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా? ఏమో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసాడు ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు? ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను, ఇంకెందుకు అంటున్నావా? ఆ వేదనల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన కృపతో నిన్ను బ్రతుకాల ఒక సాక్షిగా వాడుకుంటాడేమో. కాదని ఎలా చెప్పగలవు? నువ్వు వేస్ట్ కాదు. నీ శ్రమలలో పాల్గొందుట నా దర్శనం అన్న ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనుకున్నాను. కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడో చూడు. ఆయన సాక్ష్యం తెలుసు మీకు, నా సాక్ష్యం కూడా తెలుసు మీకు. నాతో పాటు ఇక్కడ ఉన్న దైవజనుల జీవితాలను కూడా అదే ప్రశ్నించుకుంటే, ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు, వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, ఘనపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చడా? ఆ దేవుడు కాదా నిన్ను చేసినోడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినాడు? ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు? ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శీలల చేత గుచ్చబడ్డవాడు? ఆయన కదా నీ కోసం తన సర్వ శరీరాన్ని నాగలి సాళ్ళ వలె దున్నబట్టానికి అప్పగించినవాడు, చీలికలు పేలికలు కావడానికి అప్పగించినవాడు ఆయన కాదా? ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను. నీ విషయంలో కూడా ఈ కార్యాలను
నేను తలంచున్నాను, నిశ్చయంగా అవి జరుగుతాయి, జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిరాశలో నుంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా. డబ్బులు, ఘనతలు, గొప్పలు, ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో. ఎంత ఏసైగా ఇవన్నీ? ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు? పోయి గొర్రెలు కాసేవాడు పోయాడన్నాడు. అంతే. ఎంతసేపు పట్టింది? ఒక చిన్న రాయి, సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావీదుని సింహాసనం ఎక్కించింది. కత్తులు, ఈటెలు, డాళ్ళు, బడిసెలు, పెద్ద పెద్ద యుద్ధాలు, మహా సంగ్రామాలు కాదా. చిన్న రాయి కొడితే అవి అవుట్ అయిపోయాయి. చిన్న రాయిని వాడుకొని నేను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు ఆయన. నీకేం తెలుసు? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుడే నీ దేవుడు కూడా. ఆయన రెక్కల కిందకు వచ్చావు కనుక